హలో ఫ్రెండ్స్, ఇంట్లో ఎప్పుడన్నా పాలు ఇరిగిపోతాయి కదండి. ఆ పాలతో 10 మినిట్స్లో కలాకండ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గోయింగ్ టు ద వీడియో. పాలల్లో ఉన్న వాటర్ అంతా తీసేసి ఇలా పన్నీర్లా చేసుకోవాలి. దాని తర్వాత కొన్ని పాలు తీసుకొని లో ఫ్లేమ్లో అవి హాఫ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. 1/2 లీటర్ పాలతో చేసుకుంటున్నామండి. పాలు ఇలాగా హాఫ్ రెడ్యూస్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ని వేసుకోవాలి. పన్నీర్ మొత్తం వేసుకున్నాక లో ఫ్లేమ్లో అది దగ్గరగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. మీరు పన్నీర్ అంటే వేరేదేదో అనుకునేవారు, అది కాదు, మనం విరిగిపోయిన పాలది వడగొట్టుకొని పెట్టుకున్నాం కదా, అదే అండి. ఇంత దగ్గర పడిన తర్వాత షుగర్ వేసుకోవాలి. దానికి సరిపడే అంత షుగర్ వేసుకోవచ్చు. 1/2 లీటర్ పాలకైతే మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదండి, అందులో హాఫ్ షుగర్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా అవ్వాలి. దాని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో నెయ్యి రాసుకోండి. నెయ్యి రాసుకున్న తర్వాత దాన్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం వేసుకున్నాక స్ప్రెడ్ చేసుకోవాలండి. దాని తర్వాత ఇదిగోండి, దాని మీద పిస్తా అవి వేసుకోవచ్చండి, మీకు ఇష్టం ఉంటేనే. అవి వేసుకున్నాక 2 hours మనం రెస్ట్ ఇచ్చేసేయాలండి దానికి. ఓకే, ఇదిగోండి స్వీట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా అవుతుందండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఓకే, మీరు కానీ ఈ రెసిపీని ట్రై చేస్తే మాకు కామెంట్లో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. టేస్టీ అండి, చాలా బాగుంటుందండి. ఓకే, బాయ్.